యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నెలలో ప్రత్యేకంగా మనం తల్లి మరియమ్మ గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకముగా తల్లి మరియమ్మ జీవితంలో వెలసినటువంటి ఒక ముఖ్యమైన గుణమును గురించి మనం ధ్యానించుకుందాం. తల్లి మరియమ్మ దేవుని వాక్కులను ఆలకించడం మాత్రమే కాకుండా ఆ వాక్కులను ఆచరణలో పెట్టుకుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వాక్యములో తల్లి మరియమ్మ ఈ విధముగా చెబుతుంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. గాబ్రియేలు దేవదూత దేవుని సందేశాన్ని అందించినప్పుడు ఆ మాట దేవుని మాట అని నమ్ముకొని ఆ మాటను తన జీవితములో పాటించడానికి తల్లి మరియమ్మ సిద్ధపడింది. అందుకే ఆమె ఈ విధముగా చెప్పింది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. తరువాత ఎలీసబెత్తమ్మ తల్లి మరియమ్మను కలిసినప్పుడు ఈ విధముగా చెప్పింది, ప్రభు పలికిన మాటలు నెరవేరుతాయని విశ్వసించిన నీవు ధన్యురాలివి. ప్రభు పలికిన మాటలు నెరవేరుతాయని తల్లి మరియమ్మ విశ్వసించింది. వాస్తవానికి సాధారణంగా విశ్వసించడానికి వీలు లేని విషయం అది. భర్తతో కలవకుండా, కాపురం చేయకుండా ఒక కుమారునికి జన్మనివ్వడం సాధారణంగా జరిగే పని కాదు. కానీ చెప్పినది దేవదూత కాబట్టి, అది దేవుని సందేశం కాబట్టి, దేవుని మాట నెరవేరక తప్పదు అనే ఉద్దేశంతో తల్లి మరియమ్మ నీ మాట చొప్పున నాకు జరుగునగాక అని చెప్పింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తల్లి మరియమ్మ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన గుణం ఇది. దేవుని వాక్కులను మనం విశ్వసించాలి. ప్రభు పలికిన మాటలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ విధముగా మనం దృఢంగా విశ్వసించాలి. అంతేకాదు ఆ మాటలను జీవితములో మనం పాటించాలి. తల్లి మరియమ్మ ఎప్పుడూ కూడా తరువాత ఆ మాటను పాటించకుండా జీవించలేదు. దేవుని మాటలను ఆమె తన జీవితములో పరిపూర్ణంగా నెరవేర్చింది. పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 22వ వాక్యములో యాకోబు గారు అంటున్నారు, దేవుని వాక్కును వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. దేవుని మాటలను ఆలగిస్తే చాలదు, దేవుని మాటలను ఆచరించాలి. మాటలను ఆలగించడం ఒక ఎత్తు అయితే ఆ మాటలను పాటించడం మరో ఎత్తు. తల్లి మరియమ్మ జీవితం నుంచి స్ఫూర్తిని పొందుకొని ఆమె గుణమును మన జీవితంలో అలవరుచుకొని మనం కూడా దేవుని మాటలను విశ్వసించాలి. ఆ మాటలను మన జీవితంలో పాటించాలి. ఈ రోజు ఈ యొక్క ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా తల్లి మరియమ్మ గారి మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.